షర్మిల రోజా నియోజకవర్గం నగరికి వెళ్ళి ఆవిడంతా దోపిడీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కూడా దోపిడీదారులు ఇట్లాంటి విమర్శలన్నీ చేసిన తర్వాత రోజా ఎలా స్పందిస్తుందని నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోజా కౌంటర్ ఇచ్చింది. ఆస్తుల కోసం వివాదపడటం గొడవలు పట్టం చేస్తోంది. అదే సందర్భంలో ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా వ్యవహరిస్తోంది. ఈ రాష్ట్రాన్ని అడ్డకోలుగా మొక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి ప్రయత్నిస్తోంది. తన కుటుంబానికి రాజశేఖర రెడ్డికి చేసిన అన్యాయాన్ని గురించి వదిలేసినటువంటి ఆవిడ పదవీకాంక్షతో రగిలిపోతోందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిలకి ముందే వార్నింగ్ ఇచ్చింది రోజా. నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి నన్ను గెలికితే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు అట్లాగే షర్మిల అలాగని తగ్గలేదు, వెళ్ళి రోజాని తీవ్ర స్థాయిలో విమర్శిస్తే ఇప్పుడు రోజా షర్మిల్ని అదే స్థాయిలో విమర్శించింది. ఇదే సందర్భంలో విక్టిమ్ కార్డ్ ఏదైతే షర్మిల చేసేటువంటి విక్టిమ్ కార్డును కూడా రోజా ప్రశ్నించింది. తనేమో ఏమైనా మాట్లాడుద్దట, కానీ తనని మాట్లాడితే మాత్రం తనకు అన్యాయం జరిగిందంట, తను మాత్రం ఏమైనా మాట్లాడచ్చా అంటూ నిలదీసింది రోజా.